ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ వాడకం నానాటికి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే బిట్ కాయిన్లు అలాగే జియో కాయిన్ను ఇప్పుడేమో కొత్తగా ట్రంప్ కాయిన్ కూడా సిద్ధమైంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ బిట్ కాయిన్ అలాగే జియో కాయిన్ ఇప్పుడు ఈ ట్రంప్ కాయిన్ల ఉపయోగం ఏంటి, అసలు అవి ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చాయి అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, క్రిప్టో కరెన్సీ వాడకం అనేది ప్రపంచవ్యాప్తంగా నానాటికి పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే బిట్ కాయిన్స్ కానివ్వండి, జియో కాయిన్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు సరికొత్తగా ట్రంప్ కాయిన్ కూడా రాబోతుంది అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఈ జియో కరెన్సీ కానీ ఈ ట్రంప్ కాయిన్స్ ఉపయోగం ఏంటి, ఇది ఇప్పుడు ఎందుకు ప్రాచుర్యంలోకి వచ్చాయి అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో మనం వింటున్నటువంటి క్రిప్టో కరెన్సీ, చాలా మంది అసలు క్రిప్టో కరెన్సీ జియో కాయిన్స్ అసలు అంటున్నది ఏంటో తెలియదు. అందరికన్నా ముఖ్యంగా వీటి మీద ఎవరికి నమ్మకం లేదు. ముఖ్యంగా ఏంటంటే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టండి, కొనండి, కాయిన్స్ తీసుకోండి అంటే ఇది ఏదో చీటింగ్, ఏదో ఆన్లైన్ బిజినెస్ కాబట్టి నమ్మాలి అని ఎవరు అనుకోరు. అసలు దాని గురించి తెలియదు. తెలిసిన దాన్ని వాడిని కొందామనో విందామని అనుకుంటే ఎవరికి లేదు. అసలు క్రిప్టో కరెన్సీ ఏంటో అర్థం కావట్లేదు. ఈ తరుణంలో జియో కాయిన్స్ అని ఒక రాగానే అందరు దీని గురించి చర్చించడం మొదలు పెట్టారు. కొంచెం పాజిటివ్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే జియో వచ్చిందంటే ఒక మెచ్యూరిటీగా, అంటే ట్రస్టబుల్ ఆర్గనైజేషన్ అంబానీ నుంచి వచ్చింది కాబట్టి నమ్మొచ్చు అనుకోవచ్చు. ఇది అసలు ఇదేంటి డిజిటల్ కాయిన్సా లేకపోతే మన రూపాయి చెల్లుతుందా చెల్లదా, మొత్తం ఈ కాయిన్సే ఉంటాయా, అసలు ఇది మన అంటే కాయిన్స్ కొనుక్కోవడం ఏంటి, అంటే రూపాయిని మనం రూపాయి పెట్టి అంటే 500 రూపాయలు నోట్ని 500 రూపాయలు పెట్టి కొనుక్కుంటామా, ఇట్లాంటి రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఈ విషయం ఇలా జరుగుతున్నప్పుడే భవిష్యత్తు అంతా కూడా క్రిప్టో కరెన్సీ అదేంటి వాళ్ళకి గమ్మత్తుగా ఉంది, మనకు అదేంటో తెలియదు, కన్ఫ్యూజ్గా ఉంది, నెగిటివ్గా ఉంది, మన భవిష్యత్తు దాన్ని అంటున్నారు. మరి క్రిప్టో కరెన్సీ ఏంటో తెలుసుకోవాలి అని మనం ఆలోచిస్తే నాకు చాలా అవగాహన కలిగింది. విషయం ఏంటంటే డిజిటల్ కాయిన్ అనే డిజిటల్ కాయిన్స్ అంటే మనం 500 రూపాయల నోట్ చూస్తున్నాం, అది భారత ప్రభుత్వం మన రిజర్వ్ బ్యాంక్ ఇస్తుంది. అట్లాగే ఈ కరెన్సీలను ఎట్లయితే చేస్తుందో మనం విజువల్ గా చూస్తున్న కరెన్సీని, అంటే రూపాయి నోట్ కానీ 100 రూపాయలు కానీ ఏదైనా సరే విజువల్ గా ఏదైతే ఫిజికల్ గా మనం చూస్తున్నటువంటి కాయిన్స్ ని ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ప్రకారం ఆ కాయిన్ ని డిజిటల్ లో క్రియేట్ చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఏంటంటే మనం ఫోన్ పేలో అట్లా వేస్తుంటాం, దాని టాంజబుల్. కానీ రూపాయికి కూడా డిజిటల్ రూపాయి క్రియేట్ అయ్యింది. బట్ ఇంకా రిజర్వ్ బ్యాంకు అఫీషియల్ గా భారతదేశం విస్తృతంగా ప్రచారంలో పెట్టలేదు. అంటే టెస్టింగ్ స్టేజ్ లో ఉంది, కొంత మేరకు మాత్రం వాడుతున్నారు దాన్ని. రేపు భవిష్యత్తులో ఇప్పుడు 100 రూపాయల నోట్ ఎట్లా రిలీజ్ చేసిందో అట్లాగా ఒక 100 రూపాయల డిజిటల్ కాయిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఉదాహరణకు 100 రూపాయి కాయిన్ కావచ్చు, ఇంకా దాన్ని ఎలా చేస్తారో. మనం ఏదైతే 100 రూపాయల నోట్కి ఎట్లయితే ఒక నెంబరు విధానం ఉంటుందో అట్లాగే డిజిటల్ కాయిన్కి ఒక రూపం ఉంటుంది. ఇంతవరకు అయితే ఈ భారత ప్రభుత్వం కానీ లేదా ఏ దేశ ప్రభుత్వం కానీ ఇట్లాంటి డిజిటల్ చేయడం వరకు ఒక ఎత్తు. ప్రభుత్వాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు డిజిటల్ కాయిన్ క్రియేట్ చేసి దాన్ని వాళ్ళు సేల్ అవుట్ చేస్తున్నారు, లేదా కన్జ్యూమ్ చేస్తానికి మార్కెట్ లో పెడుతున్నారు. డిజిటల్ కాయిన్ ని ఇట్లా కొనడం కానీ అమ్మడం చేయడాన్ని క్రిప్టో కరెన్సీ అంటారు. డిజిటల్ కాయిన్ ని క్రిప్టో కరెన్సీ అంటున్నారు. ఆ మార్కెట్ క్రిప్టో మార్కెట్ అంటున్నారు. అంటే ఫిజికల్ గా కనిపించే నోటుని మనం కొనుగోలు చేయడం, అమ్మడం, ఇవన్నీ చేసేటువంటి మనం ఏదైతే షేర్ మార్కెట్లో షేర్లు అమ్మడం దాన్ని మనం ఎలా చెప్తుంటామో, లేదు బంగారం వెండి అమ్మడాన్ని బులియన్ మార్కెట్ ఎలా అంటుంటాము, బంగారం వెండి అమ్మే మార్కెట్ బులియన్ మార్కెట్ అంట. అంటే ఈ డిజిటల్ కాయిన్ అమ్మే ట్రేడింగ్ చేసేదాన్ని క్రిప్టో మార్కెట్, క్రిప్టో కరెన్సీ మార్కెట్ అంటారు. దీంట్లో ఇది మొదటిగా 2008వ సంవత్సరంలో మొదటిసారిగా ఈ క్రిప్టో కరెన్సీ అనేది వాడకంలోకి వచ్చింది. ఇది ఏ ప్రభుత్వం, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా అజమాయిష్ చేయదు. ప్రభుత్వ పాలసీ ప్రకారం రిజిస్టర్డ్ కూడా కాదు, ప్రభుత్వ పాలసీ ప్రకారం రిలీజ్ కాదు. కాయిన్ ఎక్కడో డిజిటల్లో అంటే దట్ మీన్స్ ఆన్లైన్ లో మన ఫోన్ ద్వారా చూసే వెబ్సైట్లలోనో లేదా ఒక యాప్లోనో క్రియేట్ ఉంటుంది. దాన్ని మనం నమ్మి కొనుక్కొని మన దగ్గర దాచుకుంటే డిమాండ్ ఉన్నప్పుడు అమ్ముకోవడం. షేర్ మార్కెట్ లో మన యొక్క షేర్ 10 రూపాయల షేర్ వాల్యూని కొనుక్కొని డిమాండ్ ఉన్నప్పుడు 10 రూపాయలు 50 రూపాయలకు అమ్ముతున్నాం, 1,00,000 రూపాయలు ఉంటున్నాయి, 5 లక్షలకు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. అదే డిమాండ్ లేనప్పుడు 10 రూపాయల షేర్ మనం కొన్న 10 రూపాయల షేర్ని మళ్ళీ 2 రూపాయలు కూడా 1 రూపాయి కూడా అమ్మలేదా అక్కడ ఎట్లా ఉంటాయో అని స్పెక్యులేషన్ బిజినెస్ అంటారు. డిజిటల్ మార్కెట్ కూడా అలాగే ఉంది. ఈ డిజిటల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా స్పెక్యులేషన్, నమ్మకం ఉంటేనే కొనుక్కోవాలి,
అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎందుకు మనం అనుమానించాల్సి వస్తుందంటే ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ ఎక్కువగా ఉంది. మనం జనరల్గా సగటు మనిషి యొక్కటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే మన కళ్ళతో చూస్తేనే నమ్ముతాం, మన కళ్ళతో వ్యవహారం చేస్తేనే నమ్ముతాం, మనం షాపింగ్ చేసినా కూడా మనం వెళ్ళి కొనుక్కుంటుంటాం. సో అట్లా అలవాటు పడే సామాన్యుడు ఆన్లైన్లో ట్రేడింగ్, ఆన్లైన్ సైబర్ అనగానే కొంచెం భయపడుతున్నారు. పైగా మనం పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఎవరో తెలియదు, ఎక్కడో తెలియదు అన్నప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అయితే ఈ ట్రేడింగ్ ప్రస్తుతానికైతే ట్రస్టబుల్గానే ఉంది. మనకు ఇంట్రొడ్యూస్ చేసి, అంటే ఇప్పుడు మీ ఫోన్కి ఎవరైనా ఈ క్రిప్టో కరెన్సీ కొనమని లింక్ పంపిస్తారు, కొనుగోలు చేయండి అని ఒక లింక్, రెఫరెన్స్ నెంబరో పంపిస్తారు. వాళ్ళు ట్రస్టబుల్ పర్సన్ కాకపోవచ్చు, లేదా ఆయన ఏం క్రియేట్ చేసిన వ్యక్తి కాదు కదా, ఆయనకి వేరే వాళ్ళు ఎవరో పంపించి ఉండవచ్చు, వాళ్ళు ట్రస్ట్ పర్సన్ కాదు. ఒకవేళ మనం క్లిక్ చేస్తే మన ఫోన్లో మన హ్యాక్ అయిపోతాయేమో, లేదా మన అకౌంట్లో డబ్బులు పోతాయని భయం ఉంది. కాబట్టి సైబర్ క్రైమ్, సైబర్ అవేర్నెస్ ఉంది. కాబట్టి కొంచెం ఈ క్రిప్టో కరెన్సీ మీద నెగిటివిటీ ఉంది. ఎప్పుడైతే జియో, అంటే మనం చెప్పాం కదా, ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే భవిష్యత్తులో మీరు కృష్ణారెడ్డి గారు మీ పేరు మీద కూడా కైన్ రిలీజ్ చేసుకోవచ్చు, శ్రవణ్ కుమార్ పేరు మీద కైన్ రిలీజ్ చేసుకోవచ్చు. బట్ మనకు రిలీజ్ చేసిన కైన్ కు మనం మార్కెట్ డిమాండ్ చేయగలగాలి, హైప్ చేయించగలగాలి, దాన్ని కొనుగోలు అమ్మక మార్కెట్లో డిమాండ్ సప్లై అండ్ విధానంగా డిమాండ్ క్రియేట్ చేసుకొని అమ్ముకోగలిగితే మంచిగా ఉంటుంది. కానీ ఇక్కడ జియో వచ్చిన తర్వాత భారతదేశాన్ని మొత్తం కూడా మార్కెటింగ్ లో చూసాం. జియో ఫోన్ ఎట్లా ఇచ్చాడు, ఫస్ట్ లో 500కు 200కు, లాస్ట్ చివరికి ఫ్రీగా ఇచ్చాడు. కనెక్టివిటీ కూడా ఫ్రీగా 3 నెలలు 6 నెలలు కూడా ఇచ్చిన అలవాటు చేసి తర్వాత దాన్ని కమర్షియల్ చేసుకున్నాడు. దాని మార్కెట్ ఎలా చేసుకున్నాడు చూసాం. అలాగే ఈ జియో కైన్స్ కూడా అందరికి ఫ్రీగా ఇస్తారేమో ఆలోచన ఉంది జనానికి. బహుశా ఇస్తారని కూడా కొంచెం సమాచారం అందుతా ఉంది మనకున్న నాలెడ్జ్ ప్రకారం. ప్రస్తుతం మాత్రం జియో మార్కెట్కి వచ్చింది కాబట్టి జియో అడుగడుగున ఈ దేశంలో జియో కనెక్టివిటీ విషయంలో అవుట్లెట్ షోరూమ్లలో కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారు. ఆయన ఒక ఫేత్, అంటే డబ్బులు ఎక్కువ పోయినా తీసుకున్నా మనకు ఒక ట్రస్టబుల్ సర్వీస్ ఇస్తున్నాం. కాబట్టి శ్రవణ్ గారు, రాబోయేటువంటి రోజుల్లో భారత కరెన్సీని ఇప్పుడు జియో కరెన్సీ కానీ జియో కాయిన్ కానీ భర్తీ చేసే అవకాశం ఉందన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి ఈ వార్తలు నమ్మచ్చా? అసలు భారత కరెన్సీని నిజంగా జియో కరెన్సీ భర్తీ చేస్తా? కొంతమంది అలాగే అంటున్నారు, విశ్వగురు కాబోతున్నాము. దాంతో పాటు ఈ రకమైనటువంటి భారత కరెన్సీకి జియో కరెన్సీ డిమాండ్ ఉంటుంది, ఇది డామినేట్ చేస్తుంది అంటున్నారు. కానీ ఒక రకంగా చూస్తే మనం బిఎస్ఎన్ఎల్ జియోతో పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్ డెడ్ అయింది కదా, ఇట్లాగే భారత కరెన్సీ డెడ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది కూడా జియో నుంచి పోటు పెట్టుకొని బిఎస్ఎన్ఎల్ మారుతున్నటువంటి సందర్భం ఉంది. అది ఉంది. కాబట్టి అది ఊహ, అంటే మనం ఊరికనే ఊహ చేయడం, అంచనా వేయడం తప్పించి నిజమైతే కాదు. అట్లాంటి అంటే భారత కరెన్సీకి ఇప్పుడు జియో కరెన్సీ కానీ లేకపోతే జియో కాయిన్ కానీ పోటీ అవుతాయి అంటే ఒక అర్థం ఉంది. కానీ అసలు భారత కరెన్సీని జియో కరెన్సీ కానీ జియో కాయిన్ కానీ భర్తీ చేస్తాయి అంటాం అసలు ఏంటి? అర్థమైతే అలా జరగకూడదని కూడా కోరుకోవాలి. ఎందుకంటే అసలు జరగదు కూడా. ఒక వ్యక్తి మోనోపాలిగా చేస్తే ఈ దేశం అంతా ఆల్రెడీ సంపద అంతా కూడా 2-3 వ్యక్తులకు వెళ్తుందని చెప్తున్నప్పుడు ఇట్లా ఈ రూపంలో కూడా ఆ వ్యక్తుల దగ్గరికి ఈ కరెన్సీ వ్యవస్థ కూడా వాళ్ళ చేస్తే చాలా ప్రమాదం దాగి ఉంటుంది. ఏదైనా ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం వచ్చి దేశం మొత్తం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇట్లాంటిది ఉండకూడదు. కాకపోతే ఏంటంటే మార్కెట్ అయితే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఏమన్నా ఇప్పుడు ఎట్లాగో మీరు అన్నట్టు బిఎస్ఎన్ఎల్ స్పేస్ ని ఎక్కువ వీలైతే జియో, ఆ తర్వాత మళ్ళీ ఎయిర్టెల్ వచ్చింది, కొన్నాళ్ళు ఇంకో డాటా డోకోమో కొన్నాళ్ళు డిమాండ్ చేశారు, వోడాఫోన్ వాళ్ళు ఏదో రకమైతే మార్కెట్ షేరింగ్ అయితే ఉంటుంది. కానీ డామినేట్ చేస్తారు మాత్రం అది ఊహ, అది అలా జరగకూడదు అనేది మనం చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.